అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి జీవితానికి ఒక అర్థం అనేది ఉండాలి. ఆ స్పష్టత తెచ్చుకోవటం ఏంటి, ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో లక్ష్యాలను మనం పెట్టుకుంటాం. జీవితం అంటేనే లక్ష్యాలు సాధించుకునేటువంటి ప్రయత్నం. ఇదొక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం లక్ష్యాల్ని చేరుకోవడం కోసం ఎలాగైతే ప్రయత్నం చేస్తామో అదొక్కటే ప్రాధాన్యత కాదు. ఈ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయాణంలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఈ జీవన విధానంలో మనం జీవితాన్ని ఆస్వాదించాలి. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, అంటే కేవలం లక్ష్యాన్ని చేరుకోవడమే నా ప్రధానమైనటువంటి ధ్యేయం అని అనుకున్నప్పుడు చాలా వాటిని మనం వదిలేస్తాం. అంటే ఇక్కడ విలువల్ని వదిలేయకూడదు, విశ్వసనీయతని వదిలేయకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి. వ్యక్తిత్వాన్ని మాత్రం కాపాడుకుంటూనే మన లక్ష్య సాధన జరగాలి తప్పించి ఆ వ్యక్తిత్వానికి తిలోదకాలు ఇచ్చేసి నేను లక్ష్యం పెట్టుకున్నాను కాబట్టి ఆ లక్ష్యం చేరడమే నా ప్రధానమైనటువంటి ఆశయం, ఆ లక్ష్యం చేరినప్పుడే నేను విజయం సాధించినట్టు, అప్పుడే నా జీవితానికి ఒక అర్థం ఉంటుందని కనుక నువ్వు ప్రయత్నం చేసేసి విలువలకి తిలోదకాలు ఇచ్చి మోసం చేసుకుంటూ, మోలీలు చేసుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, అవినీతికి పాల్పడుతూ, విలువలకి మనం పట్టించుకోకుండా కనుక ముందుకెళ్తే ఆ విజయం నిజంగా అది విజయం కాదు. దానివల్ల నీ వ్యక్తిత్వం పోతుంది. నిజంగా దాన్ని విజయం అని చెప్పడానికి కూడా ఏ విధమైన ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే విజయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనం ఇచ్చుకుంటాం. నేను ఇది చేస్తేనే నా జీవితానికి పరమార్థం ఉన్నట్టుగా, ఈ లక్ష్యాన్ని చేరుకుంటేనే నేను సక్సెస్ అయినట్టుగా అనేసుకుంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది, లక్ష్యాలు ఉంటాయి. ఇక్కడ లక్ష్యం చేరేసుకుంటేనే సక్సెస్ అయిపోయాం అని అనుకుని కనుక ప్రయాణం చేస్తే మాత్రం అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మనం జీవించేటటువంటి విధానాన్ని, ఆ జీవించడంలో మనం అనుభవిస్తున్నటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా జీవితం అంటే ఏంటి అని అంటే ఎన్నో రకాలైన అనుభవాల కలయిక జీవితం. అలాగే ఈ ప్రయాణంలో మనం సాధించేటటువంటి క్రమంలో లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం కూడా జీవితమే. కానీ ఇక్కడ మనం జీవిస్తున్నామా, విలువలు కాపాడుకుంటూనే జీవిస్తున్నామా అనే దానికి మనం ఒక క్లియర్గా ఒక నిర్వచనానికి మనం రావాల్సిందే. అయితే ఈ స్పష్టత మనిషికి ఉన్నప్పుడు, ఖచ్చితంగా జీవితం మీద ఒక అర్థం తనకు తెలిసినప్పుడు జీవితాన్ని తను ఆస్వాదిస్తాడు, బరువు భారంగా ముందుకెళ్ళడం. నేను ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాను, ఈ లక్ష్యాన్ని నేను చేరుకున్నప్పుడు నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నేను అవుతాను అని భావించినప్పుడు ఏది కూడా నీకు పెద్ద శ్రమ అనిపించదు, బరువు అనిపించదు, బాధ్యత అనిపిస్తుంది. ఇంట్రెస్ట్గా పనిచేస్తాం, ఇష్టపడి పనిచేస్తాం, కష్టంగా భావించాం. అందుకని మనం ఆ బాధ్యతని మనం గుర్తెరగాలి. ఆ పనిని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఏదైతే నువ్వు లక్ష్యం పెట్టుకున్నావో ఆ లక్ష్యం నన్ను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడంతో పాటుగా ఈ సమాజంలో నాకు గౌరవాన్ని తీసుకొస్తుంది, పేరుని తీసుకొస్తుంది. ఈ గౌరవం, పేరు సంపాదించడం కోసం నా వ్యక్తిత్వాన్ని నేను పాడు చేసుకోకూడదు, నేను బద్ధకంగా ఉండకూడదు, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి అనేటువంటి ఆ బాధ్యత కూడా మనకు తెలియడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. చాలామందికి ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నానో తెలియనప్పుడే బరువు భారంగా ఉంటుంది. అసలు తన పర్పస్ ఏంటి, తన లైఫ్ పర్పస్ ఏంటి, తను ఏం చేరుకోవాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు, తన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడు, తనకి ఏ గౌరవాన్ని ఈ సమాజం ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఇలాంటి క్లియర్గా కనుక తనకు ఒక ఐడియా కనుక ఉండగలిగితే ఖచ్చితంగా తన జీవితం చాలా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. నిజంగా మనం ఏదైనా ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ నిర్ణయం ఏదైనా అవ్వచ్చు, నీ జీవితానికి సంబంధించింది అవ్వచ్చు, ఒక స్నేహితుడిని ఎంపిక చేసుకోవడం అవ్వచ్చు, లేదా ఒక స్నేహితుడిని వదులుకోవడం అవ్వచ్చు, లేదా మాట్లాడేటువంటి మాట తీరు అవ్వచ్చు. ఏదైనా సరే, ఏది మనం చేస్తున్నా కూడా పూర్తి స్పృహతో ఆచితూచి ఆలోచించి అప్పుడు మాత్రమే ఆ పని చేయాలి, అప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి.
నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా నీ లక్ష్యానికి చేరువవడానికే చేస్తున్నావా లేదా అన్నది కూడా చూసుకోవాలి. లక్ష్యం చేరుకోవటం ఎంత ముఖ్యమో, ఆ లక్ష్యం చేరుకునేటువంటి క్రమంలో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం, విలువలను కాపాడుకోవటం, సమాజం ఏదైతే కట్టుబాట్లు పెట్టిందో ఆ కట్టుబాట్లకు అనుగుణంగా చట్టం ఏదైతే చెప్పబడిందో ఆ చట్టానికి లోబడి మనం వెళ్ళటం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. అందుకని జీవితం పట్ల ఒక క్లియర్‌గా ఒక ఐడియాకి రండి. మీ జీవితాన్ని మీరు నిర్వచించుకోండి. అంటే దానికి ఒక అర్థాన్ని మీరు వెతుక్కోండి. ఒక స్పష్టతకి రండి. అప్పుడు మాత్రమే మన పనులను మనం ప్రారంభించాలి అనేటువంటి ఆలోచనకు రండి తప్పించి, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, తొందరపాటుగా అనేసుకొని, ఏదో ఊహించుకొని అది జరగకపోతే ఏదో అయిపోవటం అనేది సరైంది కాదు. లక్ష్యం చేరుకునేటువంటి క్రమంలో నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం కాకుండా రకరకాలైనటువంటి మార్గాల్లో ప్రయాణించాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్తున్నటువంటి దారిలో కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, డెడ్ ఎండ్లు వస్తాయి. వచ్చినప్పుడు మనం యూటర్న్ తీసుకోవడం తెలియాలి. లేకపోతే ఏ దారిలో మనం ప్రయాణం చేస్తే మన లక్ష్యానికి వెళ్ళగలుగుతాం అనేటువంటి ఆ దారులని మనం అన్వేషించి ఆ దారిలో కూడా ప్రయాణించడానికి మనం సిద్ధపడాలి. నిజంగా జీవితంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అవ్వాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా అంత సులువైనటువంటి పని ఏం కాదు. నువ్వు 4 అడుగులు వేస్తే నేను ఆపడానికి ప్రయత్నించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నిన్ను విమర్శిస్తారు, నీ పని తప్పు అంటారు, నువ్వు కరెక్ట్ కాదంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నిటికీ సిద్ధపడటం, ప్రతిదానికి సిద్ధపడటం, కష్టం వచ్చినప్పుడు నిలబడగలగటం, ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడే మనిషి తప్పటడుగులు వేసేస్తాడు. తప్పుడు దారిలో ప్రయాణించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అడ్డదారులు ఎతుక్కుంటాడు. అడ్డదారులు కాదు ఇక్కడ ఎతుక్కోవాల్సింది. ఏదైతే సరైనటువంటి మార్గమో ఆ సరైనటువంటి మార్గానికే కొంచెం కష్టమైనా, కొంచెం లేట్ అయినా దాన్నే ఎన్నుకోవాలి తప్పించి, ఈ అడ్డదారుల వెంట వెళ్ళడం, అవినీతికి పాల్పడడం, తప్పుడు పనులు చేయడం, అబద్ధాలు ఆడటం ఇవన్నీ కనుక మనం నేర్చుకుంటే, నువ్వు ఎంత గొప్ప సక్సెస్ సాధించినా కూడా నువ్వు ఒక వ్యక్తిత్వం లేనటువంటి మనిషిగా మిగిలిపోతావు. ఈరోజు సమాజంలో మనం చాలామందిని చూస్తాం. లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు, లేదా అధికారాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక అవినీతి కేసులోనో, ఒక తప్పుడు పని చేసో దొరికిపోయినప్పుడు నిజంగా మరి ఆళ్ళ విజయవంతమైనటువంటి మనుషులుగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉందా? నిజంగా సక్సెస్ అంటే అదేనా? అని ఒకసారి కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకని న్యాయబద్ధమైనటువంటి జీవితం, విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం చక్కగా జీవించే ప్రయత్నం చేయాలి. లక్ష్యం చేరుకోవటం ఎంత అవసరమో ఈ జీవితం అనేటువంటి ప్రయాణంలో ప్రతి ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా అంతే అవసరం. అనుభవాలను పోగు చేసుకోవడం, జ్ఞాపకాలను పోగు చేసుకోవడం, మనసులో ఉన్నటువంటి ఎన్నో అలజడులని తట్టుకుని నిలబడగలగటం, హృదయంలో ఉన్నటువంటి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాల సాధనకి మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ సమాజం నిన్ను చక్కగా గుర్తిస్తుంది. నలుగురికి నువ్వు ఆదర్శంగా ఉంటావు. నువ్వు చేసేటటువంటి పనికి నువ్వే స్ఫూర్తిగా ఉంటావు. నీలో ఉన్నటువంటి ఆ నిరాశ, నిస్పృహ అన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ జీవితానికి ఒక నిర్వచనం నువ్వు ఇచ్చుకో. ఆ నిర్వచనం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా నువ్వు ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి ఎవరి జీవితాలు వాళ్ళకి చాలా ముఖ్యం. నీ జీవితం మరొకడికి అంత సీరియస్గా కనిపించదు. నీ జీవితం మరొకడికి గొప్పగా కనిపించదు. నీ జీవితం నీకే గొప్పగా కనిపించాలి. దాన్ని మరింత గొప్పగా మార్చుకునేటువంటి ప్రయత్నం నువ్వే చేయాలి తప్పించి వేరెక్కరు చేయరు. నువ్వు ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం అసలు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వద్దు. నీ ఆలోచనలు వేరు, నీ పని వేరు, నీ నైపుణ్యాలు వేరు, నీ జీవన విధానం వేరు, నీ లక్ష్యాలు వేరు. ఇవన్నీ వేరైనప్పుడు నువ్వు ఇంకొకరితో ఎందుకు పోల్చుకుంటావు? ఆ విధమైనటువంటి పోలిక వల్ల నీకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి జీవితానికి ఒక క్లియర్ కట్ ఒక ఆలోచనకు రండి. ఏది చేసినా ఆలోచించి చేయండి, ఆచితూచి చేయండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, తొందరపాటు పనులు అంతకన్నా వద్దు. మనిషికి క్యారెక్టర్ చాలా ముఖ్యం అనేటువంటి ఆ పదాన్ని బలంగా మన మనసులో నాటుకొని ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులైన పరిస్థితులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్యారెక్టర్ని వదులుకోకండి. తప్పు చేసేటటువంటి అవకాశం ఉన్నా కూడా తప్పు చేయకుండా ఉండడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి వ్యక్తిత్వం. అవకాశం లేనప్పుడు ఎవడో తప్పు చేయడు. అవకాశం ఉన్నా కూడా తప్పు చేయకుండా నిలబడడం అనేటువంటి ఆ బలమైనటువంటి ఆ లక్షణాన్ని మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ
మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.